హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ రవా కేసరి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా మనం ఇది నైవేద్యంగా పెట్టుకుంటాం. ఇది చాలా క్విక్గా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో. ఇది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంది. ఇది నోట్లో పెడితే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా చాలా సులభం. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని ఈ స్వీట్ని కంప్లీట్గా నెయ్యిలోనే ట్రై చేయండి. ఇందులో మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పును వేయించుకోవాలి. ఇది దోరగా వేగాక ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేయించుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో మనం పెట్టుకున్న రవాని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద దీన్ని ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ త్వరగా మాడే అవకాశం ఉంది. చూడండి, సన్నని మంట మీద దీన్ని జాగ్రత్తగా 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దంచుకున్న ఈ యాలకుల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ సరిపోతుంది. ఇది నేను మరిగించి పెట్టుకున్నాను. 1 కప్పుకి 3 కప్పుల మరిగించుకున్న ఈ నీళ్లను ఈ రవ్వలో వేయాలి. ఇది ఇప్పుడు ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు కలుపుతానే ఉండాలి. ఇది చిక్కబడింది. ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఇప్పుడు ఈ విధంగా గట్టిగా మారింది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 కప్ దాకా పంచదార తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పంచదారలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఇది కాస్త తడిగా మారుతుంది. దీన్ని మళ్ళీ సన్నని మంట మీద మనం దగ్గరికి చేసుకోవాలి. ఇప్పుడు 3 చెంచాల మిల్క్లో సాఫ్రాన్ వేశాను, కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, కేసరి స్వీట్. ఈ విధంగా కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. దీని ఫ్లేవర్ మరింత బాగుంటుంది కుంకుమ పువ్వు యాడ్ చేయటం వల్ల. ఇప్పుడు కావాలనుకుంటే కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇప్పుడు 1 డ్రాప్ ఫుడ్ కలర్ వేసానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవా కేసరి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక గిన్నెలో నూనె రాసుకొని ఈ విధంగా మనం రివర్స్ చేస్తే అద్భుతమైన ఈజీ అండ్ క్విక్ డెలిషియస్ రెసిపీ రవా కేసరి రెడీ అయింది. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు చెప్పినట్టు నోట్లో పెడితే కరిగిపోయినట్టుగా ఉంటుంది. మనం మొత్తం కేసరి అంతా ఘీలో చేసాం కాబట్టి ఇది మరింత అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.